60 బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ భేటీ జరుగుతోంది. తెలంగాణ అభ్యర్థుల జాబితాపై కసరత్తు జరుగుతోంది. నడ్డా ఇంట్లో భేటీకి అమిత్ షా, బిఎల్ సంతోష్ హాజరయ్యారు. బీజేపీ పెద్దలకు అందుబాటులో తెలంగాణ తరలి వచ్చేశారు. జనసేనకు కేటాయించిన సీట్లపై కూడా చర్చ జరుగుతోంది. రాత్రికి లేదా రేపు అభ్యర్థుల ఫైనల్ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ స్పెషల్ కరెస్పాండెంట్ దేవిక మనకు అందిస్తారు. దేవిక. యశ్వనాథ్, తెలంగాణ రాజకీయం మళ్ళీ ఢిల్లీకి చేరింది. నిన్నటి నుంచి కూడా పార్టీ కోర్ గ్రూప్ లీడర్స్ అందరూ కూడా అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా లక్ష్మణ్, సంజయ్, డికే అరుణ, ఈటల ఢిల్లీలోనే ఉన్నారు. ఉదయం నుంచి కూడా సుదీర్ఘ చర్చలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా మూడో జాబితా అభ్యర్థుల థర్డ్ లిస్ట్ కి సంబంధించి, అలాగే మేనిఫెస్టో గురించి కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం నడ్డాతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. స్టేట్ నుంచి రూపకల్పన చేసిన అభ్యర్థుల జాబితాను నడ్డాకు అందజేశారు. దాని మీద చర్చిస్తున్నట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా జనసేన కొన్ని సీట్లు అడుగుతోంది. పొత్తులు సీట్లు సర్దుబాటుపై ఇంతవరకైతే అంటే అడుగు ముందుకు పడని పరిస్థితి. వాళ్ళు ఇన్ని సీట్లు అడిగామని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ 6 నుంచి 8 మాత్రమే ఇస్తామని చెప్తుంది. గ్రేటర్ సహా కొన్ని సీట్లపై జనసేన కన్నేసింది అని అంటున్నారు. వాటికి సంబంధించి ఏమన్నా పెండింగ్ లో పెట్టి, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 53 సీట్లను పార్టీ అనౌన్స్ చేసింది. 53 స్థానాలకు అనౌన్స్ చేసింది. ఇంకా 66 స్థానాలకు సంబంధించి ఇటు స్టేట్ పార్టీ కసరత్తులు పూర్తి చేసి ఆ లిస్టును కేంద్ర పార్టీతో చర్చిస్తోంది. ఇక ఈవినింగ్ అంటే ఇప్పుడు సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఎన్నికల కమిటీ కూడా భేటీగానుంది. ఇప్పుడు నడ్డాతో చర్చిస్తున్న నాయకులు అంటే అంటే దీనికి సంబంధించి చర్చల్లో ఒక తుది అంటే నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే జనసేనకి ఇస్తామని చెప్తున్న స్థానాలు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కొన్ని, అశ్వరావుపేట, వైరా లాంటి చోట్ల, అలాగే మెదక్, తాండూరు, నాగర్ కర్నూలు లాంటి కొన్ని స్థానాలను జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి జనసేనలో ఇంకా చర్చలు అయితే కొనసాగట్లేదు, కానీ వాటికి సంబంధించి అవి మాత్రమే కొంచెం పెండింగ్ లో పెట్టి మిగతా స్థానాల కంటే కనీసం 40 నుంచి 50 స్థానాలతో మూడే జాబితా విడుదల చేసే అవకాశం ఉందనైతే తెలుస్తోంది. యశ్వనాథ్, ఈ మేరకు ఇప్పుడు ముఖ్య నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. ఫైనల్ లిస్ట్ మీద ఇప్పుడు చర్చలు అయితే జరుగుతున్నాయి ఢిల్లీ వేదికగా. ఓకే, థ్యాంక్ యూ దేవిక.